అండర్-19 టీం భారత్కు సంబంధించి చరిత్ర సృష్టించింది. కుర్రాళ్ళు ప్రపంచాన్ని జయించారంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్యూచర్ టీమిండియా స్ట్రాంగ్గా ఉందంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లో 175 రన్స్తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు వైభవ్. గవాస్కర్, సచిన్, కోహ్లీలా వైభవ్ నిలుస్తాడంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. చరిత్ర సృష్టించే ప్లేయర్ వచ్చేశాడని కూడా క్రికెట్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అతి త్వరలో టీమిండియా జట్టులోకి వైభవ్ అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. మునుపెన్నడూ చూడని విధ్వంసమైన జట్టు రాబోతోందంటూ కూడా పోస్టులు వస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, జట్టు ఆడినటువంటి సమిష్టి ఆటతీరుకు సంబంధించి, అలాగే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్కి సంబంధించి, అలాగే వరల్డ్ కప్ అండర్-19 టీం మొదటి మ్యాచ్ నుంచి ఫైనల్లో ఆడినటువంటి ఆ టీం వరకు కూడా ఒకరు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఇంకొకరు ఆదుకొని స్ట్రాంగ్గా నిలబడినటువంటి తీరుకు సంబంధించి కూడా ఎలా చూడాలంటారు? వస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే విధ్వంసమైనటువంటి జట్టు రాబోతోందంటూ వస్తున్నటువంటి ఒక ప్రశంస కావచ్చు, ఎలా చూడాలంటారు దీన్ని? ముఖ్యంగా ప్రపంచ కప్ కి ఇది భారత్ కి మంచి కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది మహిళల వన్డే కప్ కొట్టారు. దాని తర్వాత ఏదైతే ఆంధ్రుల ప్రపంచ కప్ ఉందో, సో అది కూడా ఆంధ్రులు ఆ కప్పును గెలిచారు. గత ఏడాది కుర్రాళ్ళు కూడా అదరగొట్టారు. అండర్-19 ప్రపంచ కప్ కూడా కైవసం చేసుకోవడం అంటే 3 ప్రపంచ కప్పులు గెలవడం, వన్డేలు కావచ్చు, అందుల ప్రపంచ కప్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం అండర్-19 సంబంధించి ఈ ప్రపంచ కప్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం T20 వరల్డ్ కప్ నడుస్తుంది. సో అది కూడా మరి కైవసం చేసుకుంటే ఇప్పుడు మొత్తం కూడా భారత్ ప్రపంచ కప్ల కాలం అని చెప్పి కూడా అందరూ ప్రశంసిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ వైభవ్ సూర్యవంశీ ఆట గురించి, అలాగే ముఖ్యంగా టీమ్ మేనేజ్మెంట్ గురించి. సో వైభవ్ సూర్యవంశీ కనుక చూస్తే అంతే అరుదైన కపిల్ దేవ్, అలాంటి ఏదైతే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ దిగ్గజ బ్యాటర్లలో ఒకడు అవుతాడు, దిగ్గజ పేరున్నటువంటి వాళ్ళలో ఒకడు అవుతారంటూ కూడా ఆయన పైన పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. సో ముఖ్యంగా నిన్న ఆడిన తీరు, ముఖ్యంగా చాలా అంటే ఆయన ఆడిన తీరు కనుక చూస్తే చాలా అగ్రెసివ్ గా, సో ముఖ్యంగా ఏదైతే బౌలర్ ఇంగ్లాండ్ కి సంబంధించిన బౌలర్ పెద్ద ఎత్తున ఆయన ఇప్పటికే 15 వికెట్లు తీసుకొని ఉన్నాడు. ఆయన అంటే ఎకానమీ కూడా చాలా తక్కువగా ఉంది. అంటే ఓవర్ 4-5 రన్స్ ఇచ్చే బౌలర్ ఆయన. సో ఆయనను టార్గెట్ గా వేసి కొట్టడం. సో ఆయన దాదాపు 8 ఓవర్లలో నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో 8 ఓవర్లలో 80 పరుగులు ఇచ్చారు. సో అంటే అర్థం చేసుకోవచ్చు, ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన బౌలర్ ను ఆ విధంగా వైభవ్ సూర్యవంశీ ఆడటం, సమిష్టిగా రాణించడం, దీని వెనకాల కూడా కోచ్ల ప్రతిభ ఉంది. కోచ్లు అంటే అందరు బ్యాటర్లకి, అందరు ప్లేయర్స్ కి కూడా ఫ్రీడమ్ ఇవ్వడం కావచ్చు, మొత్తం ఆ టీం మేనేజ్మెంట్ కావచ్చు, టీమ్ తో ఆ సత్సంబంధాలు కావచ్చు, అంటే టీమ్ లో ఒత్తిడి పెంచకుండా, ముఖ్యంగా మీ 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 ఆట ఎబిలిటీ మీ దగ్గర ఉంది, మీరు ఆడగలరు, ఏదైనా సాధించగలరు అని మొత్తం కూడా టీం ని ప్రోత్సహించినటువంటి కోచ్లు, ఫీల్డింగ్ కోచ్ కానీ, బ్యాటింగ్ కోచ్ కానీ. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్ గా మన వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారు. వివిఎస్ లక్ష్మణ్ ఎలాంటి బ్యాటరు, ఆయన ఎంత కూల్ గా ఉంటారో, కూల్ గా ఎంత ప్రపంచ రికార్డులు సృష్టించారో అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తం కూడా లక్ష్మణ్ ని కూడా, వివిఎస్ లక్ష్మణ్ ని కూడా ప్రస్తుతం పొగుడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆటకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు చేయడం అంటే దాదాపు ఆయన ఆడినటువంటి తీరు కనుక చూస్తే ఫస్ట్ కొద్దిగా టైం తీసుకున్నప్పటికీ, అంటే ఓపెనింగ్ లో కొద్దిగా పరుగులు రానప్పటికీ కూడా వికెట్ పడిన తర్వాత వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాత దాదాపు 25 ఓవర్ల వరకే 250 స్కోర్ చేరింది ఇండియా బ్యాటింగ్. సో ఇట్లా ఆయన ఆడినటువంటి తీరు 15 సిక్స్లు, 15 ఫోర్లు, ఆయన ఏ రకంగా వాళ్ళ పైన విరుచుకుపడ్డారో అందరికీ తెలుస్తా ఉంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ముఖ్యంగా అతి చిన్న వయసులోనే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు భారత టీంలో అంటే ఈ ఒత్తిడి ప్రపంచ కప్ లో అంటే ఫ్యూచర్ స్టార్స్ కింద కొంతమంది పేరును చెప్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ ప్లేయర్లు అందరూ కూడా, విరాట్ కోహ్లీ అయినా, రోహిత్ శర్మ కావచ్చు, లేకపోతే ఇతర ఆటగాళ్ళు అందరూ కూడా అండర్-19 వరల్డ్ కప్లు సాధించినటువంటి టీంలో ఉన్నటువంటి వాళ్ళు, అండర్-19 స్టేజ్ నుంచి వచ్చినటువంటి ఆటగాళ్ళు. రాబోయే రోజుల్లో ఈ అండర్-19 టీంలో నుంచి సీనియర్ల జట్టులో భవిష్యత్ స్టార్లు వీళ్ళు రాణిస్తారు, వారి కెరియర్ మొత్తం కూడా అనేటువంటి వారి పేర్లు పర్టికులర్గా అంటే ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా అంటే ఇదివరకు ఏదైతే మన ఐపీఎల్ ద్వారా పరిచయమైనటువంటి వైభవ్ సూర్యవంశీ గతంలోనే, అంటే ఆయన ఏజ్ దృష్ట్యా మన
టీమ్ లో ఆడట్లేడు కానీ ఇప్పుడు అందుకే అండర్-19 లో ఆడిపిస్తున్నారు. సో ఆయనకి 16 ఏజ్ తర్వాత భారత జట్టులోకి తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఆయనతో పాటు ఆయుష్ మాత్రేని కూడా, ఎందుకంటే ఆయుష్ మాత్రే కూడా ఆయన కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. దాదాపు ఆయన 53 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అంటే సమిష్టిగా రాణించారు. కొంతమంది కీలక నేతలు, ఇప్పుడు కీలక ప్లేయర్లు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అండర్-19 లో ఉన్నారు. చాలా విధ్వంసకర బ్యాటర్లు, అటు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉన్న బౌలర్లు ఉన్నారు. సో వీళ్ళు సమిష్టిగా రాణిస్తున్నారు. సో ఇప్పుడు వచ్చే టీం కూడా చాలా సమిష్టిగా ఉంది, చాలా బలంగా ఉంది. ఇండియా టీం కి గతంలో ఒక ప్లేయర్ పోతే కనుక, అంటే ప్లేయర్స్ ని రిప్లేస్ చేయగల సత్తా ఎవరికైనా ఉందా లేదా అనేది కొంచెం భయం ఉండేది. ఎందుకంటే గతంలో గంగూలీ డ్రాప్ అయినప్పుడు గంగూలీ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారని ఒక డౌట్ ఉండేది. సెహ్వాగ్ వెళ్ళిపోయినప్పుడు సెహ్వాగ్ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు, ఇట్లా ద్రావిడ్ పోతే ద్రావిడ్ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు, సచిన్ టెండూల్కర్ పోతే ఆయన ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారని ఈ కొదవ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి ఆ కొదవ లేదు. ఎందుకంటే దిగ్గజ బ్యాటర్లు, అంత ఎబిలిటీ కలిగిన బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు సమిష్టిగా రాణిస్తా ఉన్నారు. జట్టుని మొత్తానికి ఏదేమైనప్పటికీ జట్టుని విజయ పదంలో నడిపే పరంగా ముందుకు వెళ్తా ఉన్నారు. మొత్తం ఇండియాకి సంబంధించే ముఖ్యంగా అందరూ కూడా ప్రశంసిస్తా ఉన్నారు. ఇండియాలో ఇంతటి మెరుపు బౌలింగ్ కానీ, మెరుపు బ్యాటింగ్ కానీ, మెరుపు ఫీల్డింగ్ కానీ ఇంత చేంజ్ అవ్వడం అందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే రోజులలో అండర్-19 ఇప్పుడున్నటువంటి టీం మళ్ళీ ఇప్పుడు మనం ప్రపంచ కప్ సంబంధించి ఏదైతే మన ఇండియా టీం ఉంటుందో, సో దాంట్లో కూడా చాలా మందిని చూడబోతున్నాము అనేది కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిన్న ఆడినటువంటి మ్యాచ్ లో కూడా దాదాపు అందరూ కూడా లాస్ట్, అంటే అటు ఇంగ్లాండ్ కూడా ముఖ్యంగా ఏదైతే లాస్ట్ వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్ జరిగిందో అక్కడ దాదాపు అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా ఫైనల్ దాకా ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇటు ఇండియా కూడా ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పరిస్థితి ఉంది. సో అందరూ ఆ మ్యాచ్లలో ఓడిపోయినప్పటికీ బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లో ఎక్కడో కొంత, అంటే మనకు ప్రదర్శన మనకు ఉన్నంత స్థాయి ప్రదర్శన ఎక్కడ చూపించలేకపోయామనే ఒక వెలితి ఉండేది. నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్లను, ఇంగ్లాండ్ బ్యాటర్లను, ఇంగ్లాండ్ కంటే కూడా పెద్ద ఎత్తున ఫీల్డింగ్ చేయడం, ఇవన్నీ కూడా నిన్నటి ఆట తీరులో ఇండియా టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇండియా ఫ్యూచర్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని మెసేజ్ కూడా ఇచ్చినారు. ఇంతకుముందు కూడా అంటే భయం ఉండేది, బౌలింగ్ లో అయినా బ్యాటింగ్ లో అయినా ఫీల్డింగ్ చేసేటప్పుడు ఎక్కడ అంటే క్యాచ్ వస్తే, అంటే కొన్ని పట్టరాని క్యాచ్లు కూడా వచ్చినప్పుడు అవి పడతానా లేదా అనే భయం ఉండేది. కానీ ఎక్కడ కూడా అలాంటి భయం లేకుండా బ్యాటింగ్ లో కూడా కొంతమంది దిగ్గజ బౌలర్లు, దిగ్గజ బ్యాటర్లు ఉన్నప్పుడు ఇటు బౌలర్లు భయపడేది, అటు బ్యాటర్లు కూడా భయపడే పరిస్థితులు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆడినటువంటి తీరు కనుక చూస్తే దిగ్గజ బౌలర్ అయినటువంటి అతన్నే మొత్తం కూడా 6లు 4లు ఒకటే ఓవర్ లో దాదాపు 4 4లు 2 6లు కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం టీమిండియా అండర్-19 సంబంధించి టీం మొత్తాన్ని కూడా టీం సమిష్టి కృషి, ఇప్పుడు ముఖ్యంగా ఇండియాకి మంచి ఫ్యూచర్ ఉంది క్రికెట్ లో అనేది కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక భారత్ అండర్-19 టీం చరిత్ర సృష్టించింది. కుర్రాళ్ళు ప్రపంచాన్ని, దీనికి సంబంధించి క్రికెట్ ప్రపంచంలో ఏ విధంగా దూసుకుపోతున్నారో ఫ్యూచర్ టీం అని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. స్ట్రాంగ్గా ఉంది ఫ్యూచర్ ఇండియా టీం అనేది కూడా. చిచ్చర్పిడుగు వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం అయితే కురుస్తోంది. ఫైనల్లో 175 రన్స్తో జట్టుకు భారీ స్కోర్ని అయితే అందించాడు వైభవ్. గవాస్కర్, సచిన్, కోహ్లీలా వైభవ్ నిలుస్తాడంటూ కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చరిత్ర సృష్టించేటువంటి ప్లేయర్ వచ్చేసాడని కూడా క్రికెట్ ఫ్యాన్స్ చెప్తున్నారు. అతి త్వరలో టీమిండియా జట్టులోకి వైభవ్ అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మునుపెన్నడూ చూడనటువంటి విధ్వంసమైన జట్టు రాబోతోందంటూ కూడా పోస్టులు వెలుస్తున్నాయి.